ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్ పట్టుకొచ్చిన వాళ్ళ ఎంత స్పెషల్ గెస్ట్ అంటే జర ఒకసారి చూస్తే మీరే పర్సన్ అవుతారు. ఏం పెద్ద మనిషి ఏడుకో పోతున్నామని అంటే ప్రజాభవన్కి పోయిండట ఏకంగా. ఏం పనికి పోవచ్చు మరి ప్రజాభవన్కి ఆయన? నిత్యావసర వస్తువుల ధరలు పెరినాయని అన్నాడు. అంటే నిత్యావసర వస్తువులు అంటే ఉప్పు మిరపకాయ టమాటాలు అనుకునేరు. కాదు 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 కాదు, అది ఫలాందంట, మూతలు తీసే పని అంట. అతను మందు కూడా నిత్యావసర వస్తువు అయితే పెద్ద మనిషి అంటే ఇక చూడు చెప్తూ పక్కపోయిన ఎంత ముందు చెప్తున్నారు. ఒకసారి ఎన్ని ప్రయత్నం చేయరు మీరు. నాకు ఇట్లా వేస్తే ఎట్లనే మాకు వచ్చేదే 300 రూపాయలు, 200 మందుకు పోతే 100 ఇంటికి తీసుకోపోతే మరి మా ఆమె ఇంటికి అడుగుకుంటుంది, ఇబ్బంది కొడుతుంది. మరి ఏం చేయాలి? ఇట్లా పెంచుకుంటూ పోతే తాకుంటేనేమో ఉండలేము, కష్టపడ్డోళ్ళం కదా, శరీరం నొప్పులు వస్తాయి. పొద్దాక కష్టపడితే తాగదామంటేనేమో ఇట్లుంది, తాగకపోతేనేమో ఇట్లుంది. ఇట్లా పెంచుడు ఎంతవరకు న్యాయమే? ఇది ప్రజావాణిలో ఒకసారి దరఖాస్తు ఇచ్చిరాయి అని చెప్తే వారం రోజులుగా అనేక వైన్స్ల అనేక బీరు తాగుతాడా? తాగుతాడు, మందు తాగుతాడు, ఒకడు బీరు తాగుతాడు, ఒకడు కోటర్ తాగుతాడు. ఇవాళ బీరు 150కి వచ్చేది మొన్న పాతగా సిస్టంలో. ఇప్పుడు 15% అని చెప్పి 173కు రావాలి వాస్తవ లెక్కల ప్రకారము. 180 తీసుకుంటారు. ఎందుకంటే ఇక మళ్ళీ చిల్లర ఇచ్చుడు ఎందుకు అని చెప్పేసి గుండుగుత్తా అని చెప్పి 180 తీసుకుంటారు. ఆయనకు వచ్చేదే 300 రూపాయలు. 180 ఇడగడితే 120 ఇంటికి మళ్ళీ అందులో కింది గుడాలు కావాలి, ఇంత ఆమ్లెట్ కావాలి, ఇంత బొడికి అవి తినేటోళ్ళుంటికి ఆయనతో వంద కూడా అటే విక్తుంది. ఇంటికి కుత్త చేతులతో పోతే ఈ బలిగే పరిస్థితులు ఉన్నాయి. ఇంటూరుగా కథ. మనము ఇళ్ళల్లో ఉప్పు మిరపకాయ ఎట్ట ఉంటుందో మందు కూడా అట్నే ఉంటుంది. అవును, మరి ఇవాళ రేపట్ల నిత్యావసర వస్తువులు అంటే మీరు గయ్య అనుకుంటురా? కాదు కాదు, ప్రతి వ్యక్తి ప్రతి ఇంట్లో మందు తాగుతూనే ఉన్నారు. మాకు 300 రూపాయల కష్టం చేస్తే 180 రూపాయలు బీరుకు అవుతున్నాయంట. 300 రూపాయల కష్టానికి 180 రూపాయలు తీసుకపోతే మరి ఇంటికి ఏమన్నా పోవాలని అంటుండు. మళ్ళీ 180 కాదంట, 180 రూపాయలు బీరుకు అయితే గుడాల గుగ్గిలకు 20-30 రూపాయలు అవుతాయి అంట. గట్టిన కూడా కౌసు గట్టిన 4 సప్ప గుంటలు ఏం చేస్తారు? చేపలో లేకపోతే గింత బోటో తలకాయ సోరు తీసుకుని అయితే 300 ఇటే ఇంటికి పోతారుగా పిల్లం పొరక చేతిలో పడుతుంది. ఏం చేయాలో మా బాధలు ఓలికి చెప్పుకోవాలని అంటుండు. మరి తాగుడు పని చేసి సావరా? అదే మరి తాగు నాశనం అయిపోయి ఏం పని తాగుతున్నారు మరి ఆయన పక్కపొట్టి ఆయన అడిగితే ఆ ప్రయత్నం కూడా చేసినామే. చాలా మందికి తాగుడు బంద్ చేయమని చెప్పిండట ఈయన. తాగుడు బంద్ చేయమంటున్నట ఈయన ఆయమన్నా కనువిప్పి చేసిరట, జ్ఞానోదయం చేసిరట. ఏం చేసిరు పెద్ద మనిషి ఒకసారి చెప్పు. నేను అందుకే ప్రభుత్వాన్ని కూడా మొత్తం మద్యం నిషేధం చేయమంటారు మా వాళ్ళు మొత్తం చెప్పిన ఏ మానేరా ఊకెందుకు తీగ మన మాట ఇంటలేదుగా, ప్రభుత్వం ఇంటలేదు, మానేసేరి మీకే 300 మిగులుతాయిరా అంటే అట్లా కాదన్న. మరి మొత్తం మద్య నిషేధం పెడితే అయిపోతుంది కదన్న. దొరకనప్పుడు మాకు కూడా నాలుగే గుంజదు కదా, తాగాలన్న ఆలోచన రాదు కదా. అక్కడ మద్య నిషేధం చేసి ఇక్కడ ఆటోమేటిక్గా మేము తాగాల్సిన అవసరమే లేదు, తాగుకుంటుంటాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అగో విన్నావా? ఇక మన వల్ల కాదు. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు గడ షాపులు ఓపెన్ చేస్తారు, బెల్ట్ షాపులు పెట్టేది ఆలే, వైన్ షాపులు పెట్టేది ఆలే, ఆటోలలో కాటన్లు నిలుకపోయేది ఆలే. మీరు షాపు తెరిచి బంద్ చేయమంటే బంద్ చేస్తాం మేము? బంద్ చేసేది లేదు. దగ్గర నెలకు వస్తారా కల్లంట 300-400 కోట్ల రూపాయల ఆదాయాన్ని కడుతురంట వీళ్ళు. కేవలం మద్యం ప్రియులే 300-400 కోట్ల ఆదాయం మేము కడుతున్నాము. సంవత్సరానికి వచ్చేసి 40-50 వేల కోట్ల రూపాయల ఆదాయం కడుతురంట. నేను అబద్ధం చెప్తలేను, గవర్నమెంట్ దగ్గర లెక్కలు తీసుకొనే ఆధారాలతో సహా కాగితం మంచి పేపర్ రాసుకుని చూసిరుగా, చూడు పేపర్ తీసుకొని ఇక పోతుండు. మరి ఇంతే సంగతులు అంటే మొత్తానికి ఇప్పుడు వీళ్ళు బెల్ట్ షాపులు ఏంది మన మద్యం బంద్ చేస్తారా? బంద్ చేయరు. మద్యం బంద్ చేయరు కానీ కనీసం ధరన తగ్గిరు మాకు అని అంటుండు. తెలంగాణ మొత్తంలో ఎట్ట ఉందంటే తాగుడమ్మా తాగుడు, ఇది పూరకమ్ముచ్చే తాగుడు, మా చిన్న మర్దలు పెద్ద అదైతే సంబారంతో తాగుడు, అది పార్టీ పోరని పరారైతే తాగుడమ్మా తాగుడు, ఇది పూరకమ్ముచ్చే తాగుడు, మా చిన్న మర్దలు పెద్ద అదైతే సంబారంతో తాగుడు, అది పార్టీకి పోరనితో పరారైతే తాగుడు, ఏ కష్టం వచ్చిన తాగుడు, ఏ నష్టం వచ్చిన తాగుడమ్మా తాగుడు, ఇది పూనకం వచ్చిన తాగుడు. మధ్యలో పాట వచ్చిండే. నిజంగా పెద్ద మనిషి నువ్వు చెప్తున్నావు 300 రూపాయల కూలి తీసుకొని ఇంటికి పోదామంటే పాలన ధరిస్తలేదంట. మరి బంద్ చేయమంటే ఏమంటాడంటే పెయ్యంతా అలిసినట్టు పాడవుతుంది, కవిష్కర్ తాగితేనే నిద్ర పడుతుంది. కష్టం చేయని పొరగాళ్ళు కూడా పొద్దుదాకా ఒక్కడే పందలుతురు. మేము కష్టం చేసి వచ్చిన ఇక్కడ తాగితే నష్టం వచ్చింది ఏముంది, కానీ ధర తగ్గించే ఉపాయం చేయాలంటుడు. ఇప్పుడు వచ్చేది ఎండాకాలమా, పాడైపోను మామూలు ఎండలు కొడతాయా? గిసోని తొట్టి చూసుకొని ఇంత నలుగురు కలిసి బీరు తాగుదామని అనుకుంటే అల్గా పీసులు అయితే 1500 అవుతాయి. గుడాలు గుగ్గీలు వేడి మన బఠానీలు బోటికి తలకాయ గుడాలు కాకనే
మరి 1500 రూపాయలు అంటే వాళ్ళకి 300 రూపాయల కూలి అయితే మరి ఏడికెళ్ళి కొనుక్కోమన్నారు. మాకు మొత్తం మద్యాన్ని అలవాటు చేసినట్టు ఈయననే. ఈ నాయకులంతా అలవాటు చేసి వీళ్ళు ఇంట్లో పుట్టినంట, నాయకులు వచ్చారంట, మూతి మీద పోసిరంట. పోసి చెప్తుండే ముచ్చడా మేము మా అంతలో మేము ఉంటే ఏముంది, లీడర్ వచ్చే మందు పోసి మొత్తం తాగుడికి బానిస చేసి ఇవాళ బంద్ చేయమంటే ఎంత ముద్దుకున్నారు మీరు. మేము బంద్ చేసే ప్రసక్తే లేదు. కాకపోతే తగ్గిస్తే మీరే రేటు తగ్గియాలి. మేమైతే తాగుడు మాత్రం ఆపం. మాది ఇది ఏమంటారు ఉద్యమం లెక్క. అదే సినిమాలో బ్రహ్మాండం చెప్తారు కదా, తాగుడు ఏదో ఉల్లాసం కోసం తాగాలి కానీ మీరేంద్ర ఉద్యమంగా తాగుతారంటే. నిజంగా కూడా ఒక్కొక్క ఆయన తాగుడు తాగితే ఉద్యమమే, మామూలు ఉద్యమం కాదు అది. సీస అదురుతుంది ఎప్పుడన్నా, మనిషి అదరాలి కానీ మనిషి అన్నది రాలే, జీవుల పశువులు అన్నది రాలే, సీస మాత్రం ఎన్నడదరదు. గట్ల ఉంది. సంవత్సరానికి 40-50 వేల కోట్ల రూపాయల ఆదాయం కడుతున్నాం మేము. మా కోసము ఒక్కసారి 30 రూపాయలు పెంచే అంత అవసరం ఏమొచ్చింది రేవంత్ రెడ్డి నీకు అని పట్టిండు పట్టే. ఇక ఆయన చూడు మమ్మల్ని పట్టించుకోకపోతే ఎఫెక్ట్ ఎట్లుంటుందో మీరు స్థానిక సంస్థ ఎన్నికలలో మీరే చూస్తారు. చెప్పడం ఎందుకు, మేము చేసి చూపెడతాము. ఉత్తగా చెప్పడం కంటే మా నిర్ణయం ఏంటి అనేది మా చేతలలో చూపెడతాం. మాటల ద్వారా నాయకుడు మేము అతి త్వరలో మా నిర్ణయాలు పట్టించుకోకపోతే మేము కూడా ఒక బహిరంగ సభ పెట్టవచ్చు, మేము ఒక సంఘం ఏర్పాటు చేయొచ్చు, దానికి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాము, అనేక డిమాండ్లు కూడా చేస్తాము. అవసరమైతే అన్ని రకాలుగా మేము పోరాటం చేస్తాం. కేఎఫ్ బీర్ దొరుకుతలేదు అన్నారు కదా, అప్పుడు కూడా సేమ్ ఇట్నే పోయి నీళ్ళెక్కన ఒకటి పిటిషన్ ఇచ్చారు, మళ్ళీ వచ్చినాయి. మరి ఒక కేఎఫ్ బీర్కే కలెక్టర్ గారు స్పందించారంటే ఇవాళ 15% పెంచి మా మద్యం ప్రియుల ఆర్థిక భారాన్ని కలిగిస్తున్న ఈ ప్రభుత్వము మా వాళ్ళ నడ్డి విరిసే ప్రయత్నం చేస్తుంది. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనుక తీసుకోవాలి, పెంచిన ధరలను తగ్గించాలి, 100 రూపాయలకే చల్లని బీర్ దొరకాలి. ఓటర్ కానీ బీర్ కానీ 100 రూపాయలకే మా వాళ్ళ బీర్ ఒకటే పెంచండు. సరే రేపు పెంచి ఇక దీన్ని చూసి దాన్ని పెంచుతారు మెల్లగా. ఇవాళ బీర్ అంటారు, రేపు కోటర్ అంటారు. ఎందుకంటే రెండిట్లలో ఒకసారి పెంచితే మళ్ళీ తిరుగుబాటు వస్తుందని వీళ్ళకి తెలుసు. నిజంగా కూడా ఈ మధ్యలో పెరిగినాయి కదా బీర్లకైతే రేటు 30 రూపాయలు పెరిగిందట. వాస్తవానికి 172 రూపాయలు 173 రూపాయలు మొత్తం లెక్కలతో సహా చెప్తుంది పెద్ద మనిషి. కానీ ఇక ఈ 72 73 ఎందుకు గుండుగుత తీసుకుంటామా, 180 తీసుకుంటామా, 180 తీసుకుంటారట. 180 బీర్కి అవుతున్నాయి. తింటంత గుడాల గుగ్గిలకు 20 రూపాయలు అవుతున్నాయి. ఇంటికి పోయేసరికల్లా సుత్త 60-70 రూపాయలు ఏమి మిలితే ఇవ్వడానికి గట్టినే తాగిన మైకి ఆటో ఎక్కిపోయినాయంటే ఏం లేదు. ఏం తెచ్చినామంటే ఏముంది, నేను రావడే మా యొక్క నీకు తాగి అడేకలం అంతే. రేపు పొద్దుగల నా కోసం రాకపోదు బా, నేను వచ్చిన ఆడికే సంతోషించాలి అనే కాలం వచ్చిందట. గట్ల ఉంది. ఏకంగా ప్రజాభవన్కి పోయిండు. ఇక చూడు ఆయన మాటలు ఇంకా గమ్మత్తున్నాయి. ఒకసారి వినే ప్రయత్నం చేయరు ప్రజలారా. మీ భర్తల ఆదాయం పడిపోయిందంటే ఇండైరెక్ట్గా మీ మీద కూడా ఆర్థిక భారం పడుతున్నట్టే. ఈ 15% పెంచిరంటే మీ భర్తలకే పెంచలే, ఈ ఎఫెక్ట్ మీ మీద కూడా పడుతుంది కనుక ఇది ఇండైరెక్ట్గా మీది కూడా సమస్య. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, మహిళలను కోటీశ్వర్లు చేస్తా ఉంటుంది. వాళ్ళు కోట్లు సంపాదించి మీకు ఇచ్చుకొస్తే ఇస్తే మీరు తాగి ఎంజాయ్ చేస్తారు అన్నమాట. లేదు కోట్లు ఎట్లా సంపాదిస్తారు వాళ్ళు? ఇప్పుడు మా సహకారం మా వాళ్ళ సహకారం లేకుండా వాళ్ళు కోట్లు సంపాదించడం సహకరించలేదు. ఎవరు కూడా కోట్లు వాళ్ళు ఒకవేళ కోట్లు సంపాదిస్తే ఇలా మా వాళ్ళు ఈ అభిప్రాయం చెప్పకపోతుండే కదా. 180 రూపాయలు వాళ్ళకి బర్డెన్ కాదు కదా. ఒకవేళ మా వాళ్ళ భార్యలు ఇవాళ కోటీశ్వర్లు అయినట్టయితే ఆ కోటీశ్వర్లలో 180 పెద్ద సమస్య కాదు కదా. ఎంతైనా పెంచుకొని 2000కి బీర్ చేసినా తాగుతారు కదా కోటీశ్వర్లు అన్నప్పుడు. లేనోళ్ళు కనుకనే వాళ్ళకి 300 రూపాయల ఆదాయం వస్తుంది కనుకనే అది కూడా ఓ రోజు వస్తుంది, ఓ రోజు రాదు. డైలీ వేజెస్ వాళ్ళు అడ్డ మీద కూలీలు రోజు దొరుకుతుంది అన్న ఇది కూడా లేదు. కానీ అలవాటైన పానం మాత్రం రోజు తాగాల్సిందే. అంటే నీకు కూలి దొరికినా తాగాల్సిందే, కూలి దొరకకుండా తాగాల్సిందే. అంటే నీకు ట్యాక్సీ రూపంలో ప్రతిరోజు 200. ఏం తాగుడు పాడైపోను. నిజంగా చుట్టం వచ్చినా తాగుడే, పక్కం వచ్చినా తాగుడే, ఓడన్నా సచ్చినా తాగుడే, బతికినా తాగుడే, ఓడని అప్పు ఇచ్చినా తాగుడే, అప్పు ఇవ్వకపోయినా తాగుడే. తాగుడు లేని ముచ్చటే లేదు రోజుల. నిజంగా కూడా నిత్యావసర వస్తువులు అన్నాడు కదా, నిజంగా కూడా నిత్యావసరం అన్నట్టే ఈ తాగుడు కూడా. ఆ పెద్దమని చెప్పే ముచ్చట. కానీ ఆమె నా పెద్ద మనిషి. ఈ దేశంలో గిన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అన్ని పెట్టి మంది మీద ఎందుకు పడ్డట్టే నువ్వు? అంటే తాగుదల మీద ప్రేమనా లేకపోతే ప్రభుత్వం మీద కోపమా? ఇక జనాలు మీరే చెప్పాలి కామెంట్ రూపకంగా. ఇక ఉంటా తాగుడు నాశనంగాను.